నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నన్ను ఒకాయన అడిగారు. అంటే ఆయన చాలా సీనియర్ సిటిజను. ఎప్పుడు పాతవే చెప్తున్నారండి. కొత్త విషయాలు చెప్పండి అని. పాత విషయాలు తెలియాలి. పాత చరిత్ర తెలియాలి. 2000 సంవత్సరం తర్వాత ప్రస్తుతం ఉన్న యూత్‌కి, వాళ్ళు జన్మించిన వాళ్ళకి, గతం మీలాంటి సీనియర్స్‌కి తెలుసు కానీ భారతదేశం ఎందుకు ఎట్లా అయిపోయింది. ప్రతిదానికి ఇప్పుడున్న ప్రభుత్వానికన్నా అసలు గతంలో ఏం జరిగింది అనేది తెలిస్తే వాస్తవాలు ప్రస్తుతం ఉన్న యువతకి అర్థమవుతుందనే కొన్ని విషయాలు పాతవి రిపీట్ చేస్తున్నాను. ఉదాహరణకి ఈరోజు వీడియోలో గాంధీ డైనాసిటీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుతం రాహుల్ గాంధీ ఏ నడుస్తుంది, ఏం చేశారు, ఏమేమి అగ్రిమెంట్స్ కానీ అసలు ఏం చేశారు, ప్రస్తుతం దాన్ని ఎట్లా రివైవ్ చేసుకుంటూ వచ్చారు 2014 నుంచి. వీళ్ళందరూ కూడా ఈవీఎంలు హ్యాకింగు ఇవంటూ కూడా ప్రచారం తీసుకొని వస్తారు. ఎందుకంటే అసలు ఫస్ట్ మనకి ఈ హ్యాకింగ్ ఆఫ్ ఎలక్షన్స్ భారతదేశ చరిత్రలో అంటే పండిట్ నెహ్రూ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ, ఆయన అసలు ప్రధానమంత్రి అయిన విషయమే అందరికీ తెలిసిందే. 15 ఓట్లు అయితే ఆయనకు ఒక్క ఓటే పడింది. 14 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి పడితే ఒక్క ఓటు పడిన నెహ్రూ గెలిచినట్టుగా అప్పుడే ఆయన మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడే మొదలైంది ఈ కాంగ్రెస్లో కానీ లేకపోతే నెహ్రూ నుంచి గాంధీ డైనాసిటీ కానీ. ఎవరికీ తెలియని విషయం ఉంది. నెహ్రూ స్మోకింగ్ చాలా ఫాండ్ ఆఫ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉండేదే. ఆయన బ్రాండే ఫేవరెట్ బ్రాండ్. ఆ రోజుల్లోనే 555 సిగరెట్ తాగేవారు. ఆయన భోపాల్ విజిట్కి వెళ్ళారు. భోపాల్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన సిగరెట్స్ మర్చిపోయాడు అన్న విషయం, ఆయన బ్రాండ్ మర్చిపోయాడు. ఆ సిగరెట్స్ని మర్చిపోయాడు. అక్కడ లోకల్గా దొరకలేదు ఆయన బ్రాండు. ఇమీడియట్గా ఒక ఏరోప్లేన్ని పంపించాడు. ఆయన పంపించి ఇండోర్ నుంచి భోపాల్కి ఆయనకు కావాల్సిన సిగరెట్లు తెప్పించుకున్నాడు. కేవలం ఒక సిగరెట్లు తెప్పించుకుంటే ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ ఇండోర్కి పంపించి మళ్ళీ భోపాల్కి తెప్పించుకున్నాడంటేనే వీళ్ళ డైనాసిటీ ఎట్లా ఏం రన్ చేసుకుంటూ వచ్చింది అక్కడి నుంచి అనేదైతే అర్థమవుతుంది. బ్లండర్స్ అని చెప్పచ్చు మనం. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూది కనుక మనం తీసుకుంటే కొన్ని చెప్తాం. పెద్దవంటే కనుక 100లో ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ 30% భారతదేశపు ల్యాండ్, భారత భూభాగం 1947లోనే ఆయన ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్కి ఇచ్చేసిన వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజేషన్ అంతర్జాతీయంగా తీసుకెళ్ళి అక్కడ నలిగెట్టు చేసిన వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఆర్టికల్ 370 ఇంపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ భూమి కాశ్మీర్ది చైనాకి ఇచ్చేశాడు 1962 జవహర్లాల్ నెహ్రూ. మళ్ళీ పార్టీషన్ని బేస్డ్ ఆన్ రిలీజియన్ను, అంతేకాకుండా పాపులేషన్ పరంగా కాకుండా మతపరంగా విడగొట్టేసిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూయే. టిబెట్ని చైనాకి గ్రాప్ చేసుకునేట్టుగా సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూనే. యుఎన్ఎస్సి పర్మనెంట్ సీట్ని చైనాకి ఇచ్చేసింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూనే. చైనాతో ఆఖరికి యుద్ధం అని చెప్పి ఓడిపోయి చేసిన వ్యక్తి, ఓడిపోయింది కూడా ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే. పోయిన తర్వాత ఇందిరాగాంధీది అన్నామలై లాంటి వ్యక్తులంతా ఇప్పటికే పోరాడుతున్నారు. కచ్చతీవ్ ఐలాండ్ని శ్రీలంకకి ఇచ్చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీయే. ఇందిరాగాంధీ టైం అప్పుడే గోల్డెన్ టెంపుల్ అటాక్ అయింది. ఖలిస్తాన్ ప్రాబ్లం క్రియేట్ అయింది. 93,000 మంది పాకిస్తాన్ ఆర్మీని నెగోషియేషన్స్ లేకుండా ఏం లేకుండా అప్పగించిన వ్యక్తి అంటే ఇందిరాగాంధీయే. కర్తార్పూర్ కారిడార్ని భారతదేశంలోకి తీసుకుంటే అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టింది ఎవరు అంటే ఇందిరాగాంధీయే. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీయే. రాజ్యాంగాన్ని మార్చడం మొదలుపెట్టింది, ఎక్కువసార్లు మార్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీయే. తర్వాత రాజీవ్ గాంధీ తీసుకుందాం. రాజీవ్ గాంధీ అందరికీ తెలిసిందే. 84 సిక్కులో ఊచకోత మ్యాసికర్. అంతేకాకుండా ఎల్టీటీ ఇష్యూలో వేలు పెట్టిన వ్యక్తి శ్రీలంకకు సంబంధించి రాజీవ్ గాంధీయే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తన పర్సనల్ వ్యక్తిగత సెలవుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టిన వ్యక్తి
రాజీవ్ గాంధీ, బోఫార్స్ స్కాము, భోపాల్ గ్యాస్ ట్రాజడీలో అక్యూజ్డ్ పర్సన్స్ అందరినీ కూడా భారతదేశం వదిలి వెళ్ళేట్టు చేసిన వ్యక్తి, సాయం చేసిన వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ. కాశ్మీర్ పండిట్ జీనోసైడ్ ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు గుడ్డిగా కళ్ళు మూసుకొని చూసిన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. తర్వాత వచ్చిన సోనియా గాంధీ అని చెప్పచ్చు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయినా కూడా అప్పుడు జరిగినవి ఏంటి, ఆదర్శ్ సొసైటీ స్కాములు, 2G స్కాము, కామన్వెల్త్ గేమ్స్ స్కాము, కోల్ స్కాము, అగస్తా వెస్ట్లాండ్ స్కాము, వాద్రా ల్యాండ్ స్కాము, నేషనల్ హెరాల్డ్ స్కాము, అలాగే వక్ఫ్ ల్యాండ్ని క్రియేట్ చేశారు గ్రాబింగ్ లా అని, హైయెస్ట్ ఎవర్ డెప్ట్ పెట్రోలియం కంపెనీస్కి, ఆయిల్ బాండ్స్కి, విత్ ఆయిల్ బాండ్స్ మన్మోహన్ సింగ్ సమయంలోనే జరిగింది. ఇండియన్ ఎకానమీ క్రష్ అయిపోయింది. అట్లాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఈక్వివాలెంట్ కేజ్డ్ ప్యారెట్స్ కింద వీటి కింద మార్చింది. ఇదంతా కూడా మన్మోహన్ సింగ్ టైంలోనే జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ప్రియాంక గాంధీ అనుకోవచ్చు, లేదా ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ వీళ్ళే నడుపుతున్నారు భారతదేశంలో. మన ఆర్మీ ఫోర్సుల్ని వీళ్ళందరినీ ప్రశ్నించడం వరకు వెళ్ళారు. వీళ్ళంతా కూడా ఆఫీసర్స్ని డివైడ్ చేయడానికి, అట్లాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అని, పెన్షనరీ బెనిఫిట్స్ అని ఇట్లా విడగొట్టడానికి ప్రయత్నించారు. హిందూస్ని డివైడ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, క్యాస్ట్ మీద, లాంగ్వేజ్ మీద. మన కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా అవమానపరుస్తూనే ఉన్నారు. విదేశాల్లో చాలాసార్లు విదేశీ గడ్డ మీదకి వెళ్ళి మన రాజ్యాంగాన్ని విమర్శించిన వ్యక్తి ఎవరైనా ఎక్కువసార్లు ఉన్నారంటే రాహుల్ గాంధీ పేరే వస్తుంది. సపరేటిస్ట్ ఫోర్స్ ఎవరెవరు ఇండియాని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళతోనే ఎక్కువ మీటింగులు జరిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళ పేర్లే వస్తున్నాయి. అలాగే ముస్లిం అపోజ్మెంట్ పాలసీస్ అంతా కూడా డేంజరస్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా హైలైట్సే. చాలా ఉన్నాయి బ్లండర్స్ చెప్పుకుంటూ వెళ్తే. చెప్పాను కదా, వీడియో సరిపోదు, ఒక టైం సరిపోదు, గంటలు పడుతుంది. అలాగే ఆల్మోస్ట్ ఇండియాని ఈ 6 డికేడ్స్లో వీళ్ళ రూల్ ప్రకారం ఆల్మోస్ట్ ఇంకా ఇండియన్ డౌన్ఫాల్కి పూర్తిగా తీసుకొచ్చినప్పుడు 2014 అందరికీ తెలిసే ఉంటుంది ఎట్లా టర్న్ అయిందో, మళ్ళీ ఎవరు వచ్చారో భారతదేశ ప్రధానమంత్రిగా, ఎట్లా దాన్ని ఒక లైనప్లోకి తీసుకొచ్చారు. 60 సంవత్సరాలు జరిగిన తప్పిదాలన్నింటినీ ఒక్కొక్కటి విదేశాలతో, పక్కనున్న దేశాలతో, ముస్లిం దేశాలను చూడకుండా అన్ని దేశాలతో కూడా భారతదేశపు రిలేషన్ టైస్ని మళ్ళీ న్యూట్రల్కి తీసుకురావటం, భారతదేశపు పేరుని ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ వెలిగేట్ చేయటము, డిఫెన్స్ పరంగా చూసుకున్న, భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్న, భారతదేశంలో పూర్ పీపుల్కి వీళ్ళదనేదంతా కూడా నిర్మూలిస్తూ అందరి ఇంటికి కూడా లైట్లు, రైల్వే కనెక్టివిటీ, అట్లాగే వాటరు, డ్రైనేజ్ సిస్టము ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అంటూ కూడా తీసుకుని వస్తూ వాళ్ళతో కూడా బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఓపెన్ చేయిస్తూ నక్సలిజంని రూపుమాపుతూ, నక్సలిజం బాగా ఉన్న చోట ఇప్పటిదాకా వాళ్ళు లైట్లు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్ చూడలేదంటే అట్లాంటి వాటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ కూడా మన ప్రీవియస్ గవర్నమెంట్స్ భారతదేశం విదేశాలకు ఎంత అప్పు చేసిన వాటిని అన్నింటినీ తీర్చుకుంటూ వస్తూ 2014 నుంచి మళ్ళీ న్యూ భారత్, వికసిత్ భారత్ అనేది అయితే చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మళ్ళీ ఇంట్రోలో చెప్పినట్టుగానే ప్రజెంట్ యూత్ చాలామందికి ఈ విషయాలు తెలియవు, గతంలో ఏం జరిగినాయని. ఇవి కొన్నే మాత్రమే. ముందు ఇట్లా చిన్నవి ఏం జరిగింది 1947 నుంచి 2014 దాకా అనేది చిన్న వీడియోస్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.